ఆకలేస్తే అన్నం తింటాం, దాహమేస్తే నీళ్లు తాగుతాం, నిద్రవస్తే పడుకుంటాం, సంతోషమేస్తే నవ్వుతాం. బాధ కలిగినప్పుడు మాత్రం ఎందుకు ఏడవకూడదు? ఏడవండి. గుండె బరువు దిగిపోయేంత వరకు, మనసులోని దుఃఖం కరిగిపోయేంత వరకు. ఏడుపు ఆరోగ్యకరం, ఆరోగ్యవంతుల లక్షణం. పసిబిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. ఏడుపు ఓ ఉనికి. ఆకలేస్తే ఏడుస్తుంది. ఏడుపు ఓ విజ్ఞప్తి. నొప్పేస్తే ఏడుస్తుంది. ఏడుపు ఓ భాష. పట్టించుకోనప్పుడు ఏడుస్తుంది. ఏడుపు ఓ సత్యాగ్రహం. మనిషి ఎదిగే కొద్దీ, పరిధి పెరిగే కొద్దీ గుండెల్లోని దుఃఖాన్ని కడిగేసుకునే సబ్బులా, ఎదుటి వ్యక్తిని దారికి తెచ్చుకునే అస్త్రంలా, లోలోపలి అసంతృప్తిని వినిపించే నిరసన స్వరంలా, అంతిమ యాత్రకు బయల్దేరుతున్న వ్యక్తికి వీడ్కోలు గీతంలా. సందర్భాన్ని బట్టి ఏడుపు పాత్ర మారిపోతూ ఉంటుంది. జీవితమన్నాక కష్టాలు తప్పవు. కష్టాలన్నాక ఏడుపు తన్నుకురాక మానదు. కొండంత ఉపద్రవమే కానక్కర్లేదు. కాలిగోరు చిట్లినా కన్నీళ్లు పొంగుకొస్తాయి. ప్రతిసారీ వెక్కిళ్లు పెట్టకపోవచ్చు. చాలా సందర్భాల్లో నిశ్శబ్దంగా ఏడుస్తాం. రహస్యంగా కన్నీళ్లు తుడుచుకుంటాం. ప్రతి కన్నీటి చుక్క ఏడుపు సంకేతం కాదు. అది ఆనందబాష్పం కావచ్చు. ఏ ఉల్లిపాయో కోస్తున్నప్పుడు జరిగే అసంకల్పిత రసాయన చర్య కావచ్చు. కొన్నిసార్లు దుమ్ముధూళి కడిగేయడానికి కళ్లలోంచి ఉబికొచ్చే నీళ్లు కావచ్చు. ఒంటికి తగిలే గాయాలు నొప్పి తగ్గే వరకే బాధిస్తాయి. మనసుకు గుచ్చుకునే బాణాలు మాత్రం ప్రాణం ఉన్నంత వరకు ఏడిపిస్తూనే ఉంటాయి. మొత్తంగా మానసికమైన, శారీరకమైన, వాతావరణపరమైన ప్రభావాలకు శరీర స్పందనే ఏడుపు. కష్టం, నొప్పి, ఒంటరితనం, వైఫల్యం, అవమానం, పాత జ్ఞాపకం, ఆత్మీయుల మరణం. ఇలా గుండెల్లో ఘనీభవించిన ఏదో ఓ ఉద్వేగానికి ద్రవరూపమే కన్నీరు. స్పీడ్ బ్రేకర్. మనసులో బాధగా అనిపించగానే, దుఃఖం కట్టలు తెంచుకోగానే, ఆ విషయానికి మెదడులోని సెరిబ్రంలో నమోదు అవుతుంది. అక్కడి నుంచి అంతఃస్రావ గ్రంథులకు వర్తమానం వెళ్తుంది. ఆ వ్యవస్థ కంటి భాగంలో హార్మోన్లను స్రవిస్తుంది. ఆ రసాయనాలు అశ్రు గ్రంథులను పురమాయించి కన్నీటిని విడుదల చేయిస్తాయి. మనిషి శరీరం తిరుగులేని డిజైనింగ్ నైపుణ్యానికి తార్కాణం. ప్రతి భాగానికి ఓ నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. కన్నీటికి కూడా 2 కీలక బాధ్యతలు అప్పగించాడు సృష్టికర్త. 1. కంటిని కాపాడుకోవటం. 2. కన్నీరు కార్చే వ్యక్తిని రక్షించుకోవడం. మనం ఇబ్బందుల్లో ఉన్నామనడానికి కన్నీళ్లు ఒక సంకేతం. ఎంత గంభీరంగా వ్యవహరించినా బుగ్గలపై తడిచారల్ని ఆత్మీయులు తప్పక గమనిస్తారు. చనువు కొద్దీ, ప్రేమ కొద్దీ గుచ్చిగుచ్చి అడుగుతారు. కారణం తెలుసుకుంటారు. సాంత్వన వాక్యాలు పలుకుతారు. మేమున్నామని ధైర్యం నింపుతారు. అదో సమస్యే కాదంటూ వాతావరణాన్ని తేలికపరుస్తారు. ఆ మాటలు మనకు ఊరటనిస్తాయి. బతుకు పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. కన్నీరు కోరుకునేది అదే. కథ, భూతద్దం ఆలుమగల అనురాగానికైనా, తల్లిబిడ్డల అనుబంధానికైనా, తోబుట్టువుల మమకారానికైనా ఏదో ఒక దశలో కఠిన పరీక్ష ఎదురవుతుంది. ఇద్దరి మధ్య కనిపించని అడ్డుగోడలు మొలుస్తాయి. అపార్థాలు అగాధాల్ని సృష్టిస్తాయి. ఎదురుపడినా పలకరించుకోలేరు. మంచానపడినా పరామర్శించుకోలేరు. ఆ మౌనం ఏదో క్షణంలో బద్దలవుతుంది. ఏడుపు లావాలా పొంగుకొస్తుంది. ఆ కన్నీళ్లు గుండెల్ని కరిగిస్తాయి. పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. కాంక్రీట్లా పాత పగుళ్లను పూడుస్తాయి. ఆ చొరవ ఫలితంగా బంధాలు మళ్లీ వికసిస్తాయి. కన్నీళ్ల స్థానాన్ని ఆనందబాష్పాలు భర్తీ చేస్తాయి. అందుకేనేమో నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అంటారు మహాకవి శ్రీశ్రీ. చాలా సందర్భాల్లో కన్నీళ్లు ఎమోషనల్ స్పీడ్ బ్రేకర్స్లానూ పనిచేస్తాయి. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఎవరో మోసం చేస్తారు. అవతలి వ్యక్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇంకెవరో నమ్మకద్రోహానికి పాల్పడతారు. ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిస్పృహ చుట్టుముడుతుంది. ఓ 10 నిమిషాల ఏడుపు తర్వాత ఆ నెగటివ్ ఉద్వేగాలన్నీ కన్నీళ్లలో కలిసిపోతాయి. ఎంతో కొంత స్థిమితపడతాం. మంచిచెడులు బేరీజు వేసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. ఆవేశాన్ని ఆలోచనగా మార్చే మంత్రజలం కన్నీరు. రోదనం. ఔషధం. గుండె మంట చల్లారాలంటే 2 కళ్ళు ఉప్పునీటి స్నానం చేయాల్సిందే. ఆ ప్రవాహంలో దుఃఖం చెత్తాచెదారంలా కొట్టుకుపోతుంది. మనసారా ఏడ్చినప్పుడు మెదడులోని చేదు జ్ఞాపకాలు మసకబారిపోతున్న భావన కలుగుతుంది. కన్నీళ్లతో పాటు కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టే బాగా ఏడ్చేశాక మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు మన కళ్లను పొడిబారనీయవు. బైక్కు ఇంజిన్ ఆయిల్లా
నేత్రాలకు సహజసిద్ధమైన లూబ్రికెంట్స్ ఇవి. ఏడుపు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏడుస్తున్నప్పుడు మొహంలో రక్త ప్రసరణ పెరిగిపోయి మేని సౌందర్యం మెరుగుపడుతుంది. కొత్త నిగారింపు వస్తుంది. మనం మనసారా నవ్విన ప్రతిసారీ 1.3 క్యాలరీలు కరిగిపోతాయని ఓ అంచనా. ఏడ్చినప్పుడు కూడా అన్నే క్యాలరీలు ఖర్చవుతాయని నిపుణులు గుర్తించారు. తీవ్ర గాయాలైనప్పుడు ఆ బాధను తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేస్తుంటాం. ఇది ఒకందుకు మంచిదే. కన్నీళ్లలో ఓ రకమైన పెయిన్ కిల్లర్ ఉంటుంది. అందుకే ఏడుపు తర్వాత నొప్పి తీవ్రత తగ్గినట్టు అనిపిస్తుంది. ఏడుపు కొన్నిసార్లు అలారం వ్యవస్థలానూ పనిచేస్తుంది. ఏ దొంగలో ఇంట్లోకి చొరబడినప్పుడు, ఏ దుర్మార్గుడో అఘాయిత్యానికి తెగబడినప్పుడు ఆ స్థానంలో ఎవరున్నా వెంటనే అరిచేస్తారు, గట్టిగా ఏడ్చేస్తారు. ఏడుపులోని కీచు శబ్దానికి తీవ్రత ఎక్కువ. చాలా దూరం వినిపిస్తుంది. ఎవరో ఒకరు వస్తారు, తప్పక సాయం చేస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే లాఫింగ్ క్లబ్స్లా క్రయింగ్ క్లబ్లు పుట్టుకొస్తున్నాయి. సూరత్లో కమలేష్ మసాలావాలా అనే వ్యక్తి 7 ఏళ్లుగా ఈ సంఘాన్ని నిర్వహిస్తున్నారు. రోజురోజుకు సభ్యుల సంఖ్య పెరుగుతోంది. కాఫీ షాపులు, టీ దుకాణాలు, రెస్టారెంట్లు, పార్కులు. నలుగురు కూర్చుని నవ్వుకోడానికి చాలా చిరునామాలే ఉన్నాయి. మనసారా ఏడ్చేందుకు మాత్రం ఒక్క వేదిక కనిపించదు. ఆ లోటును తీర్చడానికే ఈ ప్రయత్నం అంటారు కమలేష్. గతంలో ఆయన లాఫింగ్ క్లబ్ నడిపేవారు. ఏడుపు విలువ తెలుసుకున్నాక పార్టీ ఫిరాయించారు. సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హెల్దీ క్రయింగ్ క్లబ్ కూడా ఏడుపులోని ఆరోగ్య కోణాన్ని ప్రచారం చేస్తోంది. జపాన్ లాంటి దేశాల్లో క్రయింగ్ రూమ్స్ ఉంటాయట. ఆపుకోలేని దుఃఖం కలిగినప్పుడు ఆ గదిలోకి వెళ్లి మదిలోని బరువు దించుకోవచ్చు. మగవాడు అతీతుడా? ఏడుపు అనగానే ఆడవాళ్లే గుర్తుకొస్తారు. బీరకాయ పీచు చుట్టరికమైనా సరే, చావు కబురు తెలియగానే ఆమె ముందుగా ముక్కు చీదుకుంటుంది. కొడుకును అమెరికా పంపుతున్నా, కూతుర్ని అత్తారింటికి సాగనంపుతున్నా ఆమె కళ్లలోంచి గంగ పొంగుకురావాల్సిందే. టీవీ సీరియల్స్ లోనూ అంతే. ఏడుపుగొట్టు సీన్లన్నీ కోడళ్ళు, కూతుళ్ల పాత్రల ఖాతాలోనే పడతాయి. మగాడికి ఇలాంటి జంజాటమే ఉండదు. ఆ గాంభీర్యానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుడి అశ్రు గ్రంథులు చిన్నవి. అందులోనూ అతను టెస్టోస్టెరాన్ జీవి. ఆ హార్మోన్ పురుషుడి కంట కన్నీరు ఒలకనీయదు. కన్నీటి ఉత్పత్తికి సహకరించే ప్రొలాక్టిన్ హార్మోను మగాళ్లలో ఏమంత చురుగ్గా ఉండదని చెబుతారు. అన్నింటికీ మించి అబ్బాయిలు అస్సలు ఏడ్వకూడదు అంటూ బాల్యం నుంచి సమాజం చేసే హితబోధ కన్నీటిని ఆనకట్టలా అడ్డుకుంటుంది. జీవన సంగ్రామంలో రాటుదేలిన వారికి కూడా ఓ పట్టాన ఏడుపు రాదు. అప్పటికే ఉద్వేగాలు మొద్దుబారి ఉంటాయి. దీంతో చిన్నాచితకా కష్టాలకు పెద్దగా స్పందించరు. స్పందించినా స్పందించినట్టు కనిపించరు. చెట్టంత మనిషి కదా. నలుగురిలో కళ్ళు తుడుచుకోడానికి అహం అడ్డొస్తుంది అతనికి. దీనివల్ల మగజాతి ఆణిముత్యమనే పేరు స్థిరపడితే స్థిరపడొచ్చు కాని వ్యక్తిగా చాలా కోల్పోతారు. ఎందుకంటే ఏడుపు వాంతి లాంటిది. తక్షణం కక్కేయాల్సిందే. దిగమింగిన కొద్దీ ఉద్వేగాలు పేరుకుపోతాయి. మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం మొదలైన రోగాలకు కారణం అవుతాయి. ఆ ఒత్తిడిలో మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడేవారు ఉన్నారు. కాబట్టి ఏడుపు రాగానే ఏడ్చేయడమే ఉత్తమం. నలుగురిలో బావురుమనడం బావుండదని అనిపిస్తే ఏ వాష్రూంకో వెళ్ళాలి. ఏకాంతంలో గుండె బరువు దించుకోవాలి. ఏ కష్టమూ లేకపోయినా ఏడుపులోని పాజిటివ్ ప్రయోజనాల్ని పొందడానికి సెంటిమెంటు సినిమాలు, విషాదాంత నవలలు ఓ మంచి మార్గం. టైటానిక్, దేవదాసులాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు మనసు ద్రవించిపోయి జలజలా కన్నీళ్లు రాలినా అది నిజమైన దుఃఖం కాదు. కరోనా రసానుభూతిలో ఓ భాగం మాత్రమే. అంతిమంగా ఆనందాన్నే ఇస్తుంది. చాలాసార్లు ఆయా దృశ్యాలో, వాక్యాలో మనల్ని ఏడిపించాయని అనుకుంటాం. కాని ఆ క్షణంలో గుర్తుకొచ్చే వ్యక్తులు, సంఘటనలే ఆ కన్నీటి ప్రవాహానికి కారణమని అంటారు పరిశోధకులు. కొన్నిసార్లు పక్కవాళ్లు ఏడుస్తుంటే మనమూ కన్నీళ్లు పెట్టుకుంటాం. ఏడుపు హానికరం కాని అంటువ్యాధి. ఆనంద బాష్పాలు ముందుగా కుడి కంటి నుంచి, విషాద బాష్పాలు ముందుగా ఎడమ కంటి నుంచి జాలువారుతాయని పరిశోధకులు గుర్తించారు. ఎవరైనా ఏడిస్తే స్నేహితుడు మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సహోద్యోగి పనిచేస్తూ వెక్కి ఏడ్చేస్తాడు. సమీప బంధువు కుశల ప్రశ్నలు అడగ్గానే బోరున విలపిస్తాడు. అవన్నీ ఊహించని సంఘటనలే అయినా ఆ సమయంలో మనం హుందాగా వ్యవహరించాలి. ఎదుటి మనిషికి మనసారా ఏడ్చే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత 4 ఓదార్పు మాటలు చెప్పాలి. అంతేకాని అర్థంలేని సలహాలతో,
ఆచరణయోగ్యం కాని సూచనలతో మరింత అయోమయానికి గురిచేయకూడదు. పసిపిల్లల్లా ఏడుపేమిటని ఎగతాళి చేయకూడదు. అత్యవసరమైతే తప్పించి ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. నలుగురిలో చర్చకు పెట్టకూడదు. అకారణమైన ఏడుపు మానసిక అనారోగ్యానికి సంకేతం. డిప్రెషన్, స్కిజోఫ్రేనియా తదితర రుగ్మతల ప్రాథమిక లక్షణం. వెంటనే మానసిక నిపుణులకు చూపించాలి. హార్మోన్ల లోపానికి ఇదో సంకేతం కూడా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏడ్వటం మామూలే. కాని ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడం ఇంకా పెద్ద సమస్య. దీర్ఘకాలిక అనారోగ్యాలకు యాంటీ డిప్రెసెంట్స్ వాడేవారిలో కన్నీరు ఇంకిపోతూ ఉంటుంది. కొందరికి పుట్టుకతోనే అశ్రు గ్రంథులు మూసుకుపోయి ఉంటాయి. దీంతో ఓపట్టాన కన్నీళ్లు రావు. కొంతైనా తేమ లేకపోతే కంట్లోని నలుసు బయటికొచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. వీలైతే చికిత్సతో, అవసరమైతే శస్త్రచికిత్సతో వైద్యులు ఇలాంటి లోపాల్ని సరిచేస్తారు. ఇంకా చిన్న చూపే, ప్రత్యేకించి ఇంటర్వ్యూ రూమ్, బాస్ క్యాబిన్, ఆఫీస్ డెస్క్, కాన్ఫరెన్స్ హాల్, ఎంప్లాయీస్ క్యాంటీన్ లాంటివి నో క్రయింగ్ జోన్స్ అనే విషయానికి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నంతసేపు ఏడుపును దిగమింగుకోవడమే మంచిది. జాబ్ ఇంటర్వ్యూలో అనుకోని ప్రశ్న ఎదురైనప్పుడు మొహం వేలాడేసుకుని ఏడుపు లంకించుకోకూడదు. ఉన్నతాధికారులతో సంభాషిస్తున్నప్పుడు కూడా మన వాదనను సమర్థంగా వినిపించాలే కాని కన్నీటిపర్యంతం కాకూడదు. ఎవరైనా మనవైపు వేలెత్తి చూపినప్పుడు, మనకు జరిగిన అన్యాయాన్ని సూటిగా చెప్పాల్సి వచ్చినప్పుడు మాటకు మాట సంధించాలే కాని కన్నీళ్లు పెడుతూ కుప్పకూలిపోకూడదు. ఇప్పటికీ ఏడుపును పిరికితనానికి ప్రతీకగానో, బలహీనుల లక్షణంగానో భావించేవారు ఎంతోమంది. ఏడ్చేవారిపై పలాయనవాదులుగా ముద్ర వేస్తుంది సమాజం. ఆధ్యాత్మిక సాధనలోనూ ఏడుపు పాత్ర కీలకమే. యజ్ఞయాగాల కంటే, పూజలు వ్రతాల కంటే సజల నేత్రాలతో భక్తుడు చేసే ప్రార్థనలే పరమాత్మను త్వరగా కదిలిస్తాయి, కరిగిస్తాయి. కాబట్టే ఏళ్ల తరబడి ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్న ముని ఋషిగణాన్ని కాదని, రావే ఈశ్వరా, కావవే వరదా, సంరక్షింపు భద్రాత్మక అంటూ కన్నీటి పర్యంతమైన గజేంద్రుడిని వెతుక్కుంటూ వెళ్లాడు శ్రీమహావిష్ణువు. రుద్రుడు రోదనకు అధిపతి. రోదనాత్ రుద్రః అనే మాట ఉండనే ఉంది. ఆ నటరాజు తలుచుకుంటే ఏడిపించగలడు, ఏడుపును నిలువరించనుగలడు. రెండు ఏడుపుల మధ్య కొద్దిపాటి నవ్వులే మనిషి జీవితం. పుట్టగానే అతను ఏడుస్తాడు, పోగానే అతనివల్ల పుట్టినవాళ్లు ఏడుస్తారు. అంతే తేడా. హూ విల్ క్రై వెన్ యు డై పుస్తకంలో రోజూ మీ అంత్యక్రియలు మీరే జరుపుకోండి అని పాఠకులకు సలహా ఇస్తారు రచయిత రాబిన్ శర్మ. ఆ అభ్యాసంలో చావును తలుచుకోగానే కన్నీళ్లు పొంగుకొస్తాయి. ఆత్మీయులు గుర్తుకొస్తారు. మన పార్థివదేహం ముందు వాళ్లంతా రోదిస్తున్న ఘట్టాన్ని ఊహించుకున్నప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. ఎదుటి మనిషి కన్నీటి విలువ అర్థం అవుతుంది. ఒకరు ఏడుస్తున్నారంటే ఇంకెవరో ఏడిపిస్తున్నారనే అర్థం. ఏడుపు ఆరోగ్యకరమైతే కావచ్చు కాని ఏడిపించడం మాత్రం మానసిక రుగ్మత సంకేతమే. ఆ హింసను ఖండించాల్సిందే, బాధ్యుల్ని నిలదీయాల్సిందే. నలుగురు మన కన్నీళ్లు తుడిచే స్థితి నుంచి నలుగురి కన్నీళ్లు మనం తుడిచే దశకు చేరుకోవడమే అసలైన విజయము, వికాసము. సమాజం వారిని పన్నీటితో స్వాగతిస్తుంది. ఏడుపు లెక్కలు. ఏడుపు మనిషికే సొంతం. జంతువులకు కన్నీళ్లే వస్తాయి, ఏడుపు రాదు. ఒక్కొక్కరు ఒక్కోలా నవ్వుతారు, ఒక్కొక్కరు ఒక్కోలా ఏడుస్తారు. కొందరు ఏకాంతంలోనే ఏడుస్తారు, కొందరికి నలుగురి ముందే కన్నీళ్లు వస్తాయి. ఓ సర్వే మనిషి ఏడుపు అలవాట్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఏడుపుకు ఓ కారణం ఉండాలి, ఏడ్చేందుకు ఓ వేదిక కావాలి. ఎక్కడ పడితే అక్కడ కన్నీళ్లు పెట్టలేం. సర్వే ప్రకారం 74% మంది ఇంట్లోనే ఏడుస్తారు. 9% జనాలు బహిరంగ ప్రదేశాల్లోయి ఏడ్చేస్తారు. 7% బస్సులోనో, రైల్లోనో, ఆటోలోనో వెళ్తున్నప్పుడు కర్చీఫ్ కళ్లకద్దుకుంటారు. 6% మంది పని ప్రదేశాల్లో ఒక మూలన కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తారు. 1% మాత్రం మేమసలు ఏడిస్తేగా అని నవ్వుతూ జవాబిచ్చారు. మహిళలు నెలకు 2 నుంచి 5 సార్లు, పురుషులు 2 నెలలకు ఒకసారి ఏడుస్తారని అధ్యయన సారాంశం. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలోనే కన్నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తాయి. 35% మంది ఒంటరిగా ఉన్నప్పుడే ఏడుస్తారు. 30% మంది ఎవరో ఒకరి సమక్షంలో గుండెబరువు దించుకుంటారు. 2-3 ముందు ఏడవటానికి కూడా సంకోచించనివారు 35%. ఏడ్చిన తర్వాత మనసు తేలికపడిందని చెప్పినవారు 52%. కన్నీళ్లు కార్చాక కూడా తమ మానసిక స్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదని చెప్పివారు 38%. పైపెచ్చు
తమ పరిస్థితి మరింత దిగజారిందని కుండ బద్దలు కొట్టినవారు 10%. కన్నీటి కథలు. కన్నీటికి సంబంధించి ఎన్నో అపోహలు, లెక్కలేనన్ని అనుమానాలు. వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఆ ఉద్వేగ జలాలు ఎక్కడి నుంచి రాలిపడతాయో అర్థంకాక పరిశోధకులు తలలు గోక్కునేవారు. గుండెల్లో కన్నీటి కుండ ఉంటుందని, మనకు కష్టాలొచ్చిన ప్రతిసారీ దానికి చిల్లులు పడతాయని, ఆ నీళ్లే కంట్లోంచి పొంగుకొస్తాయని నమ్మేవారు. రక్తంలోని వ్యర్థాల్ని శరీరం ఇలా బయటికి పంపుతుందనే ప్రచారమూ ఉండేది. ఓ డానిష్ శాస్త్రవేత్త పాత నమ్మకాల్ని తిప్పికొడుతూ 1662లో లాక్రిమల్ గ్లాండ్స్ అని పిలిచే అశ్రు గ్రంథుల కారణంగానే కన్నీళ్లు వస్తాయని నిరూపించాడు. అలా అని అశ్రు గ్రంథుల్లోంచి ప్రవహించే కన్నీళ్లన్నీ ఒకటి కాదు. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు వచ్చే కన్నీళ్లు వేరు, కష్టాల్లో పొంగుకొచ్చే కన్నీళ్లు వేరు, శుభ సమయాల్లో జాలువారే ఆనందబాష్పాలు వేరు. ఉద్వేగపు కన్నీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ నీటి చుక్కలు చిక్కగా ఉంటాయి, చాలాసేపు బుగ్గల మీదే ఉంటాయి. కన్నీటిలో 98% నీరే, మిగిలిన 2% ప్రోటీన్లు, ఎలక్ట్రోలైట్స్ మొదలైనవి ఉంటాయి. కన్నీటి ఉప్పదనానికి ఈ ఎలక్ట్రోలైట్సే కారణం.